దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాను. నాకు కొద్దిగా వయసు వచ్చిన తర్వాత చదువు ప్రభావం వాటి ప్రభావంగా దేవుణ్ణి నేను నిర్లక్ష్యం చేసినా సరే దేవుడు నన్ను మాత్రం వదిలిపెట్టలేదు. వదిలిపెట్టకుండా పట్టుకున్నాడు. ఇట్లా జరుగుతున్న క్రమంలో సరే మే 27, 2013 చర్ల వెంకటాపురం అసలు వాచేడు ఏరియా ఉందని కూడా మనకు తెలియకుండా వెళ్ళాము. అక్కడికి వెళ్ళాము, తను చూసాము. వారంలో మ్యారేజ్ అయిపోయింది. వారమే ఎంగేజ్మెంట్ కూడా లేదు మాకు, డైరెక్ట్ పెళ్ళి అయిపోయింది. మంచి ఫ్యామిలీ, వాళ్ళ మంచి ఫ్యామిలీ, మంచి కుటుంబం, మంచి మీ పేరెంట్స్ ఎలాగుంటారు, ఆ గొడవలు గిరిగొట్టి వెళ్ళే ఫ్యామిలీ కాదు. చాలా మంది వీళ్ళకి తెలిసి వెళ్ళిన తర్వాత తెలిసింది. సరే ఓకే చెప్పేసాం, అయిపోయింది. దేవుడికి తెలుసు ఎలాంటి అమ్మాయిని మనకి ముడేయాలి, మనలో ఎలాంటి అమ్మాయి వస్తే మన ఫ్యామిలీలో ఉంటుందో. నేను దేవుడిని నిర్లక్ష్యం చేసినా సరే దేవుడు నాకు అనుగుణంగా మంచి అమ్మాయిని భార్యగా ఇచ్చాడనమాట. అందుకు నిజంగా మనస్ఫూర్తిగా దేవుడికి వందనాలు చెప్పుకుంటున్నాను. ఇట్లా జరుగుతున్న క్రమంలో సరే ఒకరోజు మరి ఒకటే వరలో 2 కత్తులు ఉండకూడదు, ఒకే ఇంట్లో 2 దేవుళ్ళు ఉండకూడదు. మరి నువ్వు ఎట్లా మారో సరే నేనన్నా మారుతాను, దేవుని నమ్ముకుంటానని చెప్పేసి తను మొదటిసారి తన నోటి నుంచి ఆ మాట రావడం జరిగింది. అంటే ఏది జరిగినా మన మంచిగా అనేది ఆలోచన. సరే నీకు నచ్చితేనే, మనస్ఫూర్తిగా దేవుడు కావాలనిపిస్తేనే రా తప్ప నా బలంతో ఏమీ లేదు, నీకు ఇష్టం వచ్చినప్పుడే రా అని చెప్పి కూడా నేను ఎప్పుడు చెప్పేవాడిని. ఎందుకంటే మన బలవంతం మీద 1 రోజు తీసుకెళ్తాం, 2 రోజులు తీసుకెళ్తాం, తర్వాత మనస్ఫూర్తిగా మనం మందిరంలో ఉంచలేము, మనస్ఫూర్తిగా మనం ఆరాధన తను జరుపుకోలేదన్నమాట. అలాగా నీకు నచ్చినప్పుడు, నేను దేవుడు పిలిచినప్పుడు, నీకు అనిపించినప్పుడే రా, నాకైతే ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పాను. అట్లా చెప్పిన రోజు సరే తను వచ్చింది, మారు మనసు కూడింది. మన ఆగస్టు 5వ తారీఖు ఈరోజే బాప్టిజం తీసుకుంటాను. సాటర్డే అంది నాతో. 4వ తారీఖు మరి 5వ తారీఖు ఆదివారం వచ్చిన బాగుండు, 4వ తారీఖు వచ్చింది బాబా, మరి ఏం చేద్దాం ఏంటి అంటే నువ్వు కంగారు పడుకు, పాస్టర్ గారితో సలహా తీసుకుంటా అని చెప్పి ఏమంటే పాస్టర్ గారిని చేస్తే సోమవారం నైట్ పెట్టుకోండి, మాకేం ఇబ్బంది లేదు, వాతావరణం అలాగే ఏమైనా ఇబ్బంది ఉన్నా సరే ఏదో రకంగా మేము వచ్చే ప్రయత్నం చేస్తాం, కంపల్సరీగా వస్తాం. మరి రక్షణ తీసుకున్న రోజు కాబట్టి తను పుట్టిన డేట్ మాకు తెలియదు. తన పుట్టిన డేట్ ఏంటంటే ఇప్పుడు రక్షణ తీసుకున్న రోజే తన పుట్టినరోజు అని చెప్పి పొద్దున్న ఫిలిప్ గారు కూడా గ్రూప్లో పెట్టడం జరిగింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఆ యొక్క నోటీస్ చూడంగానే చాలా మనస్ఫూర్తిగా హాయిగా అనిపించింది. సరే దేవుడి కృప ద్వారా ఈ రకంగా ఈరోజు ఇంత ఘనంగా జరిపించుకున్నందుకు మరొకసారి మీరందరూ వచ్చినందుకు మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు, దేవుడిపేట వందనాలు చెప్పుకుంటున్నాను. తను కూడా 2 మాటలు చెప్పవలసిందిగా. ఇప్పుడు వచ్చిన బిడ్డలందరికీ నా నిల్వ వందనాలు. మనందరం ఒక ఫ్యామిలీ. సంతోషపడుతున్నా. దేవుడు నాకు తన రక్షణనిచ్చి చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన ఎరుగులోనికి నడిపించినందుకు దేవుడికి ఎన్నో వందనాలు. ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు కానీ మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎవరు లేరు. యేసు ప్రభు వారు నిజమైన. ఎంతోమంది చెప్పినా కానీ నేను నమ్మలేదు. నేను మారటానికి మా మనుషులు చెప్తే మారం కదా, మనం వాళ్ళ అత్తయ్య చెప్తారు అనుకుంటేది, కానీ దేవుడు మా ఒక్క మాట చాలు మనం మారాలంటే. దేవుడికి మన వందనాలు. అందరూ వచ్చినందుకు అందరికీ వందనాలు. చిన్న సాక్ష్యం దేవుడి గురించి ఆశీర్వదించారు.